మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రత్యేకమైన వందనాలు. గత తరగతిలో లూకా సువార్త 1 నుంచి 7 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఇది నాన్న 8 నుంచి 25 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుందాం. చదువుకుందాం. 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. జకర్యా ఒక యాజకుడు. అతడు ప్రజలు తెచ్చిన ధూప వేదికల్ని లేకపోతే అర్పణలను దేవునికి అర్పించి తిరిగి వచ్చి ప్రజలందరినీ ఆశీర్వదించేవాడు. అది యాజకులు చేయవలసిన పని. ప్రజలు ఒకవేళ ఏమైనా తప్పిదం చేస్తే దేవుని ఎదుట ఒప్పుకుని యథార్థంగా దేవుని ఎదుట వాళ్ళు హృదయాల్ని ఉతుక్కుంటూ హృదయాలు నిర్మలం చేసుకుని దేవుని ఎదుట యథార్థమైన జీవితం జీవించేటందుకు ఇష్టపడుతూ వారు ఉండే సమయాలు అది ప్రత్యేకించి. అందుకని ఈయన ధూపం వేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు బయట ఉండి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రజలందరూ కూడా. ఆ సమయంలో ఒకసారి ఆలోచించండి. బయట ప్రజలందరూ ఉన్నారు, లోపలేమో యాజకుడు ధూపం వేయడానికి లోపలికి తీసుకుని వెళ్ళాడు ఈ జకర్యా గారు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఒకసారి ఇక్కడ చూద్దాం. 10వ వచనం నుంచి 11వ వచనం నుంచి. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయను. ధూపం వేసే సమయంలో, దేవుని ఆరాధించే సమయంలో ప్రభు దూత ధూపం వేసే వేదిక కుడివైపున నిలవబడి ఉన్నట్లుగా ఇక్కడ లేఖనాలు మనకి తెలియపరచబడుతున్నాయి. దూతలు అంటే దేవుడు తన సేవ కోసం సృష్టించుకున్న ఆత్మలు. దేవుని పరిచర్య చేయడానికి, దేవుని సేవ చేయడానికి దేవుడు ఏర్పరచుకున్న దూతలు. వీళ్ళు ఆత్మస్వరూపులు. వీళ్ళకి భౌతికమైన శరీరం అనేది ఉండదు. ఆత్మలు. ఆత్మ అంటే గాలి అన్నట్లు అర్థం కూడా వస్తుంది మన తెలుగులో. వీళ్ళకి శరీరాలు లేవు. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనుషుల శరీర ఆకారంలో కనబడడానికి దేవుడు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తాం. అందుకనే మనుషుల ఆకారాల్లో కనబడి దేవుడు ఏదైతే వార్తను ఇచ్చాడో మనుషులకి అందించేవారు వీళ్ళు. అంటే దేవుని పరిచర్య చేయడం ఒకటి, దేవుని సేవ చేయడం ఒకటి. ఆ సేవలో భాగంగా దేవుడు ఏదైతే వార్తలు అందించమన్నాడో లేదా ఉపదేశాలు అందించమన్నాడో ప్రజలకి, ఆ ఉపదేశాలను తీసుకుని వచ్చి ప్రజలకి అందించే బాధ్యత వీళ్ళది. మన వార్తలు మనకి ఎలాగా మన వార్తలు వింటుంటామో వార్తలు చెప్పేవారి ద్వారా వీళ్ళు కూడా వార్తలు చెప్పేవాళ్లే. దూతలు కూడా దేవుని చెప్పిన మాటలను తీసుకుని వచ్చి వార్తను తెలియపరిచేవాళ్ళు. అందుకనే వార్తావాహులు కూడా అని అంటారు వీళ్ళు. దూతలు దేవుని సేవ చేసేవారు. వీళ్ళు ఎంతమంది ఉంటారంటే ప్రకటన గ్రంథంలో మనం 5వ అధ్యాయంలో 11వ వచనంలో చూసినట్లయితే కోటాను కోట్ల దూతలు ఉన్నారు అన్న విషయాన్ని అక్కడ చూస్తాం. చాలా మంది కోట్ల కొలది దూతలు ఉన్నారు అక్కడ దేవుని పరలోకంలో. ఎబ్రీ పత్రిక కూడా మనం చూస్తాం. వీళ్ళందరూ దేవుని సేవ చేస్తుంటారు. ప్రజలకి దేవుడు ఒకవేళ సేవ చేయమని పంపిస్తే వాళ్ళకి కూడా సహాయకరులుగా ఉండి పనిచేస్తుంటారు. దేవదూతల పని అది. దేవదూతల్లో చాలా మంది మంచి పెద్ద ఒక డిగ్రీస్ ఉన్న దేవదూతలు, అంటే ప్రధాన దూతలు కొంతమంది ఉన్నారు. కొంతమంది వాళ్ళకంటే కొద్దిగా తక్కువ స్టేజ్లో ఉన్న దూతలు ఉన్నారు. మామూలు సాధారణమైన దూతలు కూడా ఉన్నారు. అందులో కొంతమంది ప్రధానులు కూడా దేవుడు ఉపయోగించుకున్నట్లుగా గాబ్రియేలు, మిఖాయిలు ఇలాంటి వాళ్ళని దూతల్ని కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో ఉపయోగించుకున్నట్లుగా చూస్తున్నాం. దానియేలు గ్రంథంలో కూడా గాబ్రియేలు రావడం మనం చూస్తాం. అక్కడ మిఖాయిలు దేవదూతను చూస్తుంటాం. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా చూస్తుంటాం.
అలాగా ఇక్కడికి దూత వచ్చారు. ఈ దూత ఎవరంటే తర్వాత వచనం ఉంది, గబ్రియల్ దూత. ఈ దూత వచ్చి ధూపవేదిగా ఉంచినప్పటికీ ఈ జకరియా గారు భయపడిపోయి, ఎందుకంటే ఈయన యాజకుడు, యాజక ధర్మం చేస్తున్నాడు, అయినప్పటికీ ఇతను చూసేటప్పటికి ఒక భయం అనేది పుట్టుకొచ్చింది. ఎందుకంటే మహా వెలుగుతోని ప్రకాశవంతంగా ఉంటున్నాడు ఈయన. ఏంటి ఈ సందర్భంలో ఇక్కడికి సడన్ గా వచ్చాడేంటి అన్న ఉద్దేశం కూడా ఉండుండొచ్చు బహుశా. ఏం చెప్తాడో ఏంటో, లేకపోతే ఏం జరిగిందో, ఒకవేళ పొరపాటైనా జరిగిందో అన్న రకరకాల ఆలోచనలతో భయపడిపోయాడు ఇతను. భయపడిన వాడిగా ఉంటున్నాడు అని వ్రాయబడి ఉంది. జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడయను. అప్పుడు దూత చెప్తుంది, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడినది. దూత అంటుంది, దూత అతను అంటున్నాడు కదా, నువ్వు భయపడొద్దు, నీ ప్రార్థన వినబడింది. అంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే కింద వచనాల్లో చూస్తే వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లల గురించి వీళ్ళు వాళ్ళ వివాహం అయిన దగ్గర నుంచి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే బిడ్డలు పుట్టకపోవడం ఇశ్రాయేలీల్లో చాలా గొప్ప బాధాకరమైన విషయమని, గుడ్రాలుతనం అనేది స్త్రీకి కూడా చాలా అవమానకరమైన విషయమని మనం చూసుకున్నాం. కనుక వీళ్ళు ప్రార్థన విని దేవుడు వాళ్ళకి వార్త పంపిస్తున్నాడు. ఏం వార్త అంటే ఇక్కడ చెప్తున్న, ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అను పేరు పెడతావు అని చెప్తున్నాడు. నీ ప్రార్థన వినబడింది అంటే బిడ్డల గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, దేవుడు ఇప్పుడు తన సమయం అందు, తన ఇవ్వాలి అనుకున్న సమయం అందు మీకు బిడ్డలు ఇస్తున్నాడు. కనుక నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కంటది, అతనికి యోహాను అని పేరు పెడతావు. చూడండి, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, యవ్వన కాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు, వృద్ధాప్యం వచ్చేసింది. ఈ వృద్ధాప్యంలో ఇప్పుడు దేవుని సమయం అది. మన దృష్టిలో ఇంత వృద్ధాప్యం వచ్చేసింది, నేను బిడ్డలు కంటానా లేకపోతే ఏంటి, ఇప్పుడు ఎందుకు నాకు పిల్లలు ఎందుకు అన్నట్లుగా రకరకాల ఆలోచనలు చేస్తుంటాం. కానీ దేవుడి పని ఎవరితో ఎక్కడ ఎలా చేయించుకోవాలి అన్న విషయాలు మనకంటే ఆయనకి ఎక్కువ తెలుసు. అతనితో కూడా ఈ యోహాను కూడా, పుట్టబోయే వ్యక్తి కూడా దేవుని మార్గాలు సిద్ధపరిచే వ్యక్తి, చాలా గొప్పవాడుగా అయ్యే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈ యొక్క దంపతులకి దేవుడు బహుమానంగా ఇచ్చాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అతని పేరు యోహాను అని పేరు పెడతారు చెప్పారు. యోహాన్ అంటే హెబ్రీ భాషలో అర్థం కృపగలవాడు. కృప, దేవుని కృపను ఇతర వ్యక్తులకి పంచేవాడుగా, దేవుని కృప ఇతర వ్యక్తులకి మార్గాలు చూపించేవాడుగా అతడు ఒక గొప్ప వ్యక్తిగా వీళ్ళకి పుట్టబోచున్నాడు. ఈ విషయాన్ని చాలా ఆనందంతో దూత చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. చూస్తే ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, అతడు ప్రభువు దృష్టికి 14వ వచనం, ప్రభువు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే. ఇక్కడ చూడండి, తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని యోహాను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అని ఉంది. ఇక్కడ దూత తెలియపరచబడిన సమాచారం, ఒక వార్త ఏంటంటే, తల్లి గర్భంలో ఎప్పుడైతే పుడతాడో యోహాను, ఆ క్షణం నుంచి కూడా ఇతడు పరిశుద్ధాత్మతో నిండినవాడు అని చెప్తుంది బైబిల్ గ్రంథంలో. ఈ యోహాను గారు బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి తప్ప ఇంకెక్కడా కూడా తల్లి గర్భంలోంచి పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తులు అని ఎవరి గురించి వ్రాయబడలేదు. అంత ఆత్మపూర్లుగా ఉన్న వ్యక్తుల గురించి అని ఎక్కడ చెప్పబడలేదు. దీని గురించి మాత్రమే చెప్పబడింది. తల్లి గర్భం నుంచి కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు అని. అతడు చేయవలసిన పని అక్కడ చెప్తున్నాడు. తన పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. ఎందుకు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాడు తల్లి గర్భంలోంచి అంటే,
ఒక ప్రత్యేకమైన పని గురించి యోహాన్ని దేవుడు ఈ భూమి మీద పుట్టించాడు. కనుక అతడికి ఇవ్వబడిన ప్రత్యేకమైన పని కొరకై ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు తన సిద్ధపాటు చేస్తూ దేవుని మార్గాల్ని సిద్ధపాటు చేసేవాడుగా ఇతన్ని ఉంచడానికి దేవుడు అలాంటి క్రియ జరిగించుకొచ్చాడు. అంటే పుట్టిన దగ్గర నుంచి, పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మునితో నింపబడిన వ్యక్తిగా, అతడు మరణమయ్యే వరకు కూడా పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తిగా అనేక సందేశాలు కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇది దూత ద్వారా ముందే ప్రకటన చేయబడింది. అంతేకాదు అతడు ఏం చేస్తాడట, ఇశ్రాయేలీలో అనేకులను ప్రభువైన వారి దేవుని తట్టుకు. ఇదెంత గొప్ప వార్త చూడండి. ఇశ్రాయేలు జనాంగాలందరినీ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తన దేవుని వైపుకు, వాళ్ళు ఇశ్రాయేలు దేవుని వైపుకు, యెహోవా దేవుని వైపుకు ఇతను త్రిప్పే వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా మారబోతున్నాడు. అలాంటి వ్యక్తి మీ గర్భాన్ని పుడుతున్నాడు. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయన ముందుగా వెళ్ళును. ప్రజలందరినీ కూడా దేవుని వైపుకు తిప్పడమే కాకుండా ప్రభు కొరకు ఎవరైతే ఆయత్తపడుతుంటారో, ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఇక్కడ ఒకసారి మనం గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు అని చెప్పి పాత నిబంధన కాలం నుంచి కూడా చెప్పాలి అంటే ఆది కాండం నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రవచనాలు అనేకమైనవి ఉన్నాయి. మనకి మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని ఈ బాధల్లోంచి బయటికి తీసుకొస్తాడు, ఆయన మాకు రక్షణ ఇస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఆ వచనాన్ని ఇక్కడ దూత కోట్ చేస్తూ ప్రభువు ప్రజలను సిద్ధపరచడం, ఎవరైతే ఆయత్తపడతారో, ప్రభు కొరకు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజలందరినీ కూడా సిద్ధపాటు చేసి దేవుని వైపుకు తిప్పుతాడని. ఎలా తిప్పుతాడంటే ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడంటే ఏలియా తిరిగి వస్తాడు అని కొంతమంది అనుకుంటారు. మళ్ళీ ఏలియా తిరిగి వస్తాడేమో అని చెప్పేసి అక్కడ అలా చెప్పట్లేదు. ఏలియా యొక్క ఆత్మ అంటే ఏలియా ఎలాంటి పరిచర్య చేశాడో, ఎలాంటి శక్తివంతమైన పరిచర్య చేశాడో, రాజులు ఎదుట తెగించి మాట్లాడడం, ప్రవక్తలు ఎదుట ధైర్యంగా మాట్లాడాడు. కొంతమంది ప్రవక్తలను కూడా ఆయన చంపేశాడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారిని. అంటే ధైర్యమైన శక్తివంతమైన పరిచర్య ఎట్టి రీతిగా చేశాడో, ఈ యోహాను కూడా అలాంటి పరిచర్య చేస్తాడు అన్న విషయాలు ఇక్కడ తెలియపరచబడుతుంది. ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడి ప్రవచనాల్లో మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయంలో చివరి 2 వచనాల్లో మనకి కనబడుతుంటది. అక్కడ ఏలియా యేసుక్రీస్తు ప్రభువారు రాక మునుపు ఏలియా వస్తాడు అన్నటువంటి విషయాలు, రాబో ఏలియా ఇతడే అని కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకి సువార్తల్లో, మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో కూడా తెలియపరచడం జరిగింది దీని గురించి. అంటే ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడుగా, అంటే అతడు ఎలాంటి పరిచర్య చేశాడో అలాంటి పరిచర్య చేసే, రోషము కలిగిన పరిచర్య చేసేవాడుగా ఈ యొక్క యోహాను ఉంటాడు అన్న విషయాల్ని ఈ దూత తెలియపరుస్తున్నాడు. ఇంకా కింద వచనంలో అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. చూడండి, మరి ఇలాంటి వ్యక్తి పుట్టినప్పుడు ఎందుకు సంతోషించరు? ఖచ్చితంగా సంతోషిస్తారు. ఎందుకంటే ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిప్పుతున్నాడు. రోషము కలిగి దేవుని గురించి నిలబడి అనేకులను దేవుని వైపుకు తిప్పేవాడుగా ఈయన ఉంటున్నాడు. అలాంటప్పుడు దేవుడు ఈయన యందు సంతోషిస్తాడు, ప్రజలు కూడా ఇతను పుట్టుక యందు సంతోషిస్తారు. అది దూత తెలియపరుస్తుంది. దీని ఎంత సంతోషకరమైన వార్త ఈ జకర్యా ఎలిజబెత్లకి. వాళ్ళు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా వాళ్ళకి పిల్లలు లేరు, ఎంతో బాధ, వేదన, దుఃఖంతో బాధపడుతున్నారు. గుడ్రాలు అని తన భార్యని అనేకులు అవమానించారు. సిగ్గుపడే సందర్భాలు అనేకమైనవి ఆమెను ఎదుర్కొంది. అవమానాన్ని అనేక సార్లు ఎదుర్కొంది. అయినప్పటికీ దేవుడు తగిన కాలమందు ఆమె గర్భాన్ని తెరిచాడు. ఒకసారి ఆలోచించండి, మన దేవుడు ఎవరిని సిగ్గుపరిచే దేవుడు కాదు. చాలా మంది అనుకుంటారు గర్భము రాలేదని చెప్పేసి దేవుడు మనం మర్చిపోయాడు, దేవుడు మన పిల్లలు ఇవ్వలేదు అని రకరకాల దేవుణ్ణి దూషించే వారిగా కూడా కొంతమంది అయిపోతుంటాం.
విశ్వాసం సన్నగిల్లే పరిస్థితుల్లో కూడా అయిపోతుంటది. ఇక్కడ వీళ్ళు దేవుని మీద సణుక్కున్నట్టు కానీ దూషించినట్లు కానీ ఎక్కడ కనబడదు. వీళ్ళిద్దరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, నీతిమంతులుగా యథార్థంగా దేవుని ఆజ్ఞలను అనుసరించేవారుగా ఉంటున్నారు. వీరికి దేవుడు మొర విని వీళ్ళకి వాగ్దాన పుత్రుణ్ణి వీళ్ళకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఎంత గొప్పవాడో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇతని గురించి సాక్ష్యం చెబుతూ, ఇతని గురించి, యోహాను గురించి తెలియపరుస్తూ, భూమి మీద ఈ బాప్తిసం ఇచ్చి యోహాను లాంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి లేడు అనేసాడు ఆయన. అంటే అంత గొప్ప వ్యక్తి వీళ్ళకి పుడుతున్నాడు. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా చాలా కాలం వాళ్ళ తల్లులు, గొప్ప గొప్ప వ్యక్తులకు పుట్టడానికి వాళ్ళ తల్లులు చాలా కాలం గొడ్రాలు అనబడిన నింద మోసిన వాళ్ళే, వాళ్ళకి పిల్లలు లేరు అని చెప్పేసి చాలా కాలం ఎదురు చూసిన వాళ్ళే. అలాంటి వాళ్ళకి దేవుడు సంతానం ఇచ్చినప్పుడు గొప్ప వ్యక్తులుగా అయ్యారు. ఒకసారి ఆలోచించండి. సారా కానీ, లేకపోతే రిబ్కా కానీ, లేకపోతే యాకోబు వాళ్ళ కుటుంబీకులు కానీ, లేకపోతే సమూయేలు దగ్గర చూసినట్లయితే హన్నా కానీ, ఇప్పుడు వీళ్ళు కానీ జకరియా, ఎలిజబెతులు కానీ గొప్ప వ్యక్తులకి జన్మనిచ్చారు. కానీ ముందు మాత్రం నిందలు అనుభవించిన వారిగానే ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళని ఆ నిందల్లోని విడిచిపెట్టలేదు. వాళ్ళని తగిన సమయం ముందు వారిని జ్ఞాపకం చేసుకుని గొప్ప వ్యక్తులను ఇచ్చాడు. దీని గురించి ఎవరన్నా ప్రార్థన చేస్తుంటే కనుక బిడ్డల గురించి తొందరపడవలసిన అవసరం లేదు. దేవుడు తగిన కాలం ముందు దేవుడు వారికి గర్భాలని తెరిచే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు. ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా తగిన కాలం ముందు మన గొప్ప వ్యక్తుల్ని ఆలస్యంలో దేవుడు చాలా సందర్భాల్లో మనకి అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తుంటాడు. హన్నాకి గురించి మనం ఆలోచన చేస్తే ఒకటో సమయంలో మొదటి అధ్యాయంలో అసలు ముందు పిల్లలు కావాలనే ఆలోచన వాళ్ళకి లేదు. హన్నా తన పెనిన్నాకి ఏదో పిల్లలు ఉన్నారని చెప్పేసి తన గురించి సుణుక్కుంటూ ఉండేది. ఆవిడ పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు అనుకుంటుంది. కానీ వాళ్ళకి పిల్లల వల్ల ప్రయోజనం ఏంటి, లేకపోతే పుడితే ఎలా పెంచాలని కూడా ముందు తెలియదు. కానీ ఆవిడకి వచ్చిన శోధన వల్ల, బాధ వల్ల, ఇబ్బందుల వల్ల, ఆవిడని అందరూ అంటున్న మాటల వల్ల ఈవిడి హన్న గొప్ప ప్రార్థనాపరురాలుగా తయారైపోయింది. ప్రార్థన చేసింది. పుట్టబోయే ఒకవేళ బిడ్డనిస్తే గనక నీ గురించి పెంచుతాను, మంచి వ్యక్తిగా చేస్తాను, నీ సేవ చేసే వ్యక్తిగా చేస్తాను అని చెప్పేసి గొప్ప కమిట్మెంట్, గొప్ప హృదయంలో నిశ్చయత తీసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేసింది. అలాంటి ఒప్పుదలలోనికి వచ్చింది. కొన్ని సందర్భాల్లో దేవుడు మనం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కొన్ని సందర్భాల్లో గర్భాల గురించే కాదండి, ఏది మనం అడిగినా సరే, ఏది ప్రార్థనలో అడిగినా సరే కొన్ని సందర్భాలు ఆలస్యం చేస్తుంటాడు. ఆలస్యంలో మనం ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నాం, అసలు ఆ వస్తువు అవసరమా మనకి, ఆ బిడ్డ మనకి ఎలాగ ఉపయోగకరంగా ఉండాలి, అసలు ఎలా పెంచాలి, లేకపోతే ఏమైనా వస్తువుల గురించి అడుగుతుంటే ఆ వస్తువులు మనం ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయాలు మనమే దాని గురించి ఆలోచిస్తూ దేవుని చిత్తంలోనికి మనల్ని నడిపించేలా దేవుడు చేస్తుంటాడు. అప్పుడు దాని విలువ తెలుసుకున్న తర్వాత దేవుడు ఇస్తాడు. విలువ తెలియకుండా మనకి ఇవ్వడు కదండి. ఆ విలువ తెలుసుకున్న తర్వాత దేవుడు ఇస్తుంటాడు. వీళ్ళకి తగిన సమయమందు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూద్దాం తర్వాత వచనాల్లో. దానికి ముందుగా ఇక్కడ ఒక విషయాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, తల్లి గర్భమందు పుట్టినది మొదలుకుని, అంటే బిడ్డలు మనుషులుగా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత, మనం పుట్టిన తర్వాత మనిషి ఒక వ్యక్తి పుట్టాడు, బిడ్డ పుట్టింది అని అంటుంటాం. కానీ బైబిల్ ప్రకారంగా చెప్పేది ఏంటంటే, తల్లి గర్భంలో పుట్టినప్పుడే, అతను పిండము దాల్చినప్పుడే, అండము పిండముగా మారినప్పుడే ఒక వ్యక్తి తయారైనట్టు. ఇక్కడ వచనాలను బట్టి మనం చూస్తే గనక, అంటే కడుపులో ఒక పిండముగా తయారైనప్పుడే ఒక వ్యక్తి భూమి మీద తయారైనప్పుడు. ఇక్కడ వచనాలను బట్టి మనం చూసినట్లయితే పుట్టినది మొదలుకుని, అంటే గర్భంలో పుట్టినది మొదలుకుని అక్కడ చెప్తున్నాడు. అంటే ఒకసారి చూడండి, కొంతమంది అబోర్షన్లు కూడా చేస్తుంటారు. ఒక బిడ్డలు వద్దనుకుని, కొంతమంది ఏమో ఆడపిల్లలు వద్దనుకుని అబోర్షన్లు చేస్తుంటారు. ఇది హత్య చేయడమే. మన గవర్నమెంట్ కూడా ఒప్పుకోద్దానికి, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒప్పుకోద్దానికి. అంటే ఒక వ్యక్తిని హత్య చేయడం ఎలాగో, కడుపులో ఉన్న ఆ బిడ్డను కూడా
అబార్షన్ చేయడం కూడా అలాంటిదే. ఎందుకంటే ఒక వ్యక్తి అప్పటికే తయారైపోయాడు, లోపల గర్భంలో తయారైపోయాడు, సృష్టిలోనికి వచ్చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని అబార్షన్ చేయడం వల్ల, తనను చంపడం వల్ల అది హత్య చేసినట్లే. ఒకవేళ అలాంటి తప్పిదాలు చేయకున్నట్లు మీ జీవితంలో చాలా జాగ్రత్త పడాలి. ఒకవేళ అలాంటి ఉద్దేశాలు ఎవరికున్నా సరే చెప్పండి దాని గురించి. ఒకవేళ తప్పిదం చేస్తుంటే దేవునికి ప్రార్థన చేయండి. అలాంటి తప్పిదం ఎప్పుడు చేయకున్నట్లు దేవుని సహాయం మనం కోరుకోవాలి ఖచ్చితంగా. కింద వచనాలకి వెళ్దాం. 18వ వచనం. జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. జకర్యా చూడండి, ఈయన ఒక గొప్ప యాజకుడు, నిందారహితుడు, ఒక చెప్పాలంటే నీతిమంతుడు. ముందు చెప్పిన మాటల్లోనే బైబిల్ సాక్ష్యాన్ని బట్టి సమస్త ఆజ్ఞలను పాటించేవాడుగా ఉంటున్నాడు ఈయన. అలాంటి వ్యక్తి కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిన దూత వారికి ఒక మంచి వర్తమానం చెప్తుంటే, ఒక బిడ్డ పుడతాడు, ఆల్రెడీ వీళ్ళ బిడ్డ గురించే ఎదురు చూస్తున్నారు. మీ ఎదురు చూసిన దానికి సమాధానం వచ్చింది. పుట్టబోయే బిడ్డ మామూలు వ్యక్తి కూడా కాదు, గొప్ప వ్యక్తి అవుతాడు, అనేకుల్ని ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుని వైపు త్రిప్పే వ్యక్తిగా తయారవుతాడు, అలాంటి వ్యక్తి మీకు పుడుతున్నాడు అని చెప్పినప్పుడు అసలు ఇది ఎలాగ మాకు సాధ్యం అవుతుంది? నేను ముసలోడిని అయిపోయాను, నా భార్య ముసలిదైపోయింది. అసలు ఆలోచించండి, ఇంత నీతిగా ఉన్న వ్యక్తుల్లో అపనమ్మిక ఉండడం సాధ్యమా అంటే ఇక్కడ సాధ్యమే అన్నట్టు మనకు కనబడుతుంది. సాధ్యమే అన్నట్టు కనబడుతుంది. ఆలోచించండి, మనం నీతిమంతులుగా ఉన్నాం, యథార్థవంతులుగా ఉన్నాం అని చెప్పేసి మనం దేవుని మీద అన్ని పరిస్థితుల్లోనూ విశ్వాసం ఉంచుతున్నాము అని గుడ్డిగా ఉండడానికి కుదరదు. అపనమ్మిక కూడా చాలా సందర్భాల్లో మనకి వెంటాడుతున్నప్పుడు దేవుని సహాయం మనం కోరుకోవాలి ఖచ్చితంగా. శిష్యులు కూడా అనేక సందర్భాల్లో అపనమ్మిక ఉంచారు అని యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ సందర్భాల్లో శిష్యుల్ని గద్దించిన విషయం ఏంటంటే అపనమ్మిక. మీరు అపనమ్మిక ఎందుకు ఉంచారు? అపనమ్మిక ఎందుకు ఉంచారు? మనం అపనమ్మిక ఉంచడానికి వీల్లేదు. ఖచ్చితంగా దేవుని మీద నమ్మిక ఉంచాలి. చాలా సందర్భాల్లో మనకు ఓవర్ కాన్ఫిడెన్స్తో అపనమ్మికలోకి వెళ్ళిపోతుంటాం. దేవుడు మాట్లాడుతున్నా సరే అపనమ్మికలోకి వెళ్ళిపోతుంటాం. అలాగే అపనమ్మిక ఉంచకూడదు అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ, నీతిమంతుడు, దేవుని చేత సాక్ష్యం పొందిన వ్యక్తి అయినప్పటికీ అపనమ్మిక ఉంచాడు అన్న విషయాన్ని మనం చూసినప్పుడు మన జీవితాల్లో అలాంటి పొరపాటు అనేది జరగకుండా మనం జాగ్రత్త పడాలి అని దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఇలా చెప్పినప్పుడు దూత అంటుంది ఏమని? దూత, నేను దేవుని సముఖమున నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ వర్తమానము నీకు తెలియపరచుటకు పంపబడితిని. నేను దేవుని దగ్గర నుంచే పంపబడ్డాను. నేను గాబ్రియేలు అనే దూతని. నిజానికి ఈ యాజకుడికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇతడు ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా ధ్యానించిన వాడు, ధర్మశాస్త్ర ఆజ్ఞలు చెప్పును కూడా పాటించిన వాడు అని ముందు వచనంలో రాసింది. 6వ వచనంలో దానియేలు గ్రంథంలో మనం చూసాం గాబ్రియేలు గురించి, దేవుని దగ్గర నుంచే వచ్చాడని చెప్పి. ఇక్కడ అదే గాబ్రియేలు ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే ఇతను అపనమ్మిక ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఇతని మాటల్లో నమ్మకం లేనట్లుగా కనబడుతుందని దూత చెప్తున్నాడు. నేను గాబ్రియేలును, దేవుని దగ్గర నుంచి వచ్చాను అని చెబుతూ, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాటలాడిక మౌనవై ఉందని అతనితో చెప్పను. ఖచ్చితంగా దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆకాశము భూమి గతించిపోయినా సరే ఖచ్చితంగా అది నెరవేరి తీరుతుంది. కనుక నీవు అపనమ్మిక ఉంచావు కనుక నీకు నమ్మకం కుదరాలంటే నేను ఖచ్చితంగా ఒక విషయం చేయాలి. అదేంటంటే నీకు బిడ్డ పుట్టే వరకు, అంటే కార్యాలు నెరవేరే వరకు కూడా నువ్వు మౌనంగా ఉంటావు. అప్పుడు ఏమవుద్దంటే ఈ జకర్యాకి ఈ మౌనంగా ఉండడం వల్ల దేవుడే తన దూతలను పంపించి ఇక్కడ చెప్పాడు అని నమ్మిక అతనికి గట్టిగా బలపరచబడుతుంది. ఎందుకంటే ఇతడు పెంచడం, ఈ యోహాన్ని పెంచడం చాలా జాగ్రత్తగా పెంచాలి. అతడికి ఏ మద్యాన్ని కానీ ద్రాక్ష నుంచి వచ్చిన మద్యాలను కానీ ద్రాక్షలను కానీ దేన్ని కూడా, అంటే అపవిత్రమైనది ఏది కూడా అతని దగ్గరికి రానివ్వకుండా ఒక పవిత్రమైన వ్యక్తిగా, ఒక నాజీరు, దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తిగా ఇతను పెంచవలసిన బాధ్యత ఈ తల్లిదండ్రుల పైన ఉంది. కనుక
దేవుడు ఈ కార్యాలు చేశాడని వాళ్ళు నమ్మాలి కనుక నమ్మడానికి ఒక సూచనగా వీళ్ళకి మాట రాకుండా ఉంటది, బిడ్డ పుట్టే వరకు మాట రాకుండా ఉంటది అన్న విషయాన్ని ఇక్కడ దూత తెలియపరిచాడు. తర్వాత వచనంలో మనం చూస్తే 21వ వచనం, ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండిరి, ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయములో అతనికి దర్శనము కలిగినని వారు గ్రహించిరి. ఈ ఆలయంలో ధూపం వేసినప్పుడు చాలాసేపు అక్కడ ఉండిపోయాడు. ఈ సిచ్యువేషన్ అంతా మాటలు ఇవన్నీ మాట్లాడేటప్పటికి చాలా టైం పట్టింది. ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తుంది, ఏంటి ఇంతసేపు లోపల ఉండిపోలేడు ఎవరు కూడా, ఎందుకు ఎంతసేపు ఉన్నాడని చెప్పి చాలా ఆశ్చర్యపోయి వాళ్ళు చూస్తూ ఇంకా రావట్లేదు ఎందుకంటే ధూపం వేయడానికి వెళ్ళిన ఆయన ధూపం వేసేసి దేవుని ఆరాధించి దేవునికి స్తుతులు అర్పించి ప్రజలు అందరి తరపున ధూపం వేసి బయటకు వచ్చి ప్రజల్ని ఆశీర్వదించాలి. అప్పుడు కానీ వీళ్ళు బయటికి వెళ్ళరు, వాళ్ళు గృహాలకి మళ్ళీ వెళ్ళరు. దాని గురించి ఎదురు చూసేవాడికి ఎట్టకేలకు అతను వచ్చాడు బయటికి. ఈ సంభాషణ అంతా అయిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి మాటలు లేకుండా సంజ్ఞలు చేస్తుంటే ప్రజలకు అర్థమైపోయింది, లోపల దేవుని దర్శనం ఏదో వచ్చింది దీనికి, కనుక ఇతను మాట్లాడలేకపోతాడని వాళ్ళు అనుకున్నారు. అతడు మోగవాడుగా మాటలేనివాడుగా సిగ్నల్స్ ఇస్తూ అతను వాడికి మాటలు రావట్లేదు కాబట్టి తెలియపరుస్తున్నాడు అన్నమాట. అటు తర్వాత వచనంలో, అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయొచ్చు మోగవాడై ఉండును, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. తన పీరియడ్ అయిపోయినప్పుడు, తన సేవ చేసే టైం అయిపోయినప్పుడు ఈ మోగవానిగానే పరిచర్య అంతా, అక్కడ చేయవలసిన పని అంతా, అతని పీరియడ్ అంతా, అతడు ఇచ్చిన సమయం అంతా చేసుకొచ్చాడు. తర్వాత అతడు ఇంటికి వెళ్ళాడని మనం చూస్తున్నాం. 24-25 వచనాలు. ఆ దినములు అయిన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుషుల్లో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభువు ఇలాగున చేసననుకుని 5 నెలలు ఇతరులకు కంట కనబడుకుంటెను. ఇక్కడ చూడండి, ఎలిజబెత్ ఆమె కూడా ఎదురు చూస్తుంది బిడ్డల గురించి. అందుకని అంటుంది, నన్ను కటాక్షించిన దినముల్లో ఇంటికి వెళ్ళిపోయాడు. పరిచర్య కార్యక్రమాన్ని ముగించుకుని ఎలిజబెత్ భార్య దగ్గరికి గృహానికి వెళ్ళాడు. వాళ్ళు సంసార జీవితంలో వాళ్ళకి బిడ్డ పుట్టాడు. మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినముల్లో ప్రభు నాకు మంచి బిడ్డని ఇచ్చాడని చెప్పి దేవుని స్తుతించింది, దేవుని మహింపరిచినట్లుగా, దేవుని ప్రభువుని కొనియాడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కానీ ఈమె ముసలి వ్యక్తులుగా అయిపోయారు కదా ఇద్దరు కూడా. కొద్దిగా సిగ్గుపడిన దానిగా 5 నెలలు గర్భం ధరించిన తర్వాత 5 నెలలు ఎవరికి కనబడకుండా ఉందంట, ఎవరికి తెలియపరచబడకుండా ఉంది. ఎందుకంటే వృద్ధాప్యంలో గర్భం వచ్చిందని చెప్పేసి ఏమైనా హేళన చేస్తారు, మళ్ళీ ఇప్పుడు గర్భం వచ్చిందని చెప్పేసి అనుకుంటారు అని చెప్పి హేళన చేస్తారేమో అని చెప్పేసి ఎవరికి కనబడకుండా 5 నెలలు ఆమె దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ. ఎందుకంటే ఎలిజబెత్కి ఈ భార్యకి జకరియా వెళ్ళి అన్ని చెప్పుకొచ్చాడు, దేవాలయం జరిగిన సన్నివేశాలు సంజ్ఞలు చేస్తూ, ఒకవేళ రాసి పలక మీద కూడా రాసి చూపించాడేమో, ఏమేం జరిగాడు, ఏమేం చేశాడు, ఏమేం జరిగింది, దేవదూత ఏం చెప్పాడు, ఎలా పెంచమన్నాడు, ఏం పేరు పెట్టమన్నాడు, ఇవన్నీ కూడా తెలియపరిచి ఉండొచ్చు, ఎలాగెలా పెంచమన్నాడు అని చెప్పేసి. అందుకనే ఇద్దరు దేవుని స్తుతించింది, ఆమె దేవుని గణపరిచింది. ఇక్కడ చక్కగా తన బిడ్డ గర్భమున ధరించి దేవుడు తన అవమానాన్ని తీశాడు అన్న విషయాలు తెలియపరుస్తుంది. నిజమే, దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆయన బిడ్డల్ని ఎవరిని కూడా దేవుడు సిగ్గుపరచడు, ఎవరిని సిగ్గుపరిచే దేవుడు కాదు. మనం ప్రార్థన చేసినప్పుడు తగిన కాలం ముందు దేవుడు మనకి ఆయన సమయంలో ఆయన ఇవ్వాలనుకున్న బహుమానాన్ని, గొప్ప బహుమానాన్ని మనకి ఇచ్చే దేవుడు గుంచున్నాడు. గర్భాలు తెరవడం కూడా దేవుని చిత్తమే. ఆయన చిత్తమైనప్పుడు గర్భాలను తెరుస్తాడు. తెరిచిన గర్భము దేవునికి మహిమార్థంగా ఉండేటట్లు మంచి మంచి బిడ్డల్ని అనుగ్రహిస్తాడు. అలాంటి కృప మనకు కూడా, మన జీవితాల్లో కూడా, వాక్యం వింటున్న వారి జీవితాల్లో కూడా కలగాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. వచ్చే తరగతిలో మిగతా భాగాల్ని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా,
యేసయ్య వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ధ్యానాల ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు కృప చూపించాలని కోరుకుంటున్నాం తండ్రి. ఎవరైతే గర్భాలు లేక బాధపడుతున్నారో, బిడ్డలు లేక బాధపడుతున్నారో వారికి తగిన కాలం ముందు గర్భాలు తెరవమని వేడుకుంటున్నాం. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్న విషయాన్ని తెలియపరుస్తున్నాం. వృద్ధాప్య ముందు గర్భాలు తెరిచిన దేవుడు తండ్రి. నువ్వు సర్వాధికారివి, సర్వశక్తిమంతుడివి, సర్వ కృప కలిగిన దేవుడివి. ఎవరిని కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. కనుక తగిన కాలం ముందు నైనా వారి ప్రార్థనలకు, ఎవరైతే ప్రార్థనలు చేస్తున్నారో వాడి అవసరతలు చొప్పున, బిడ్డల గురించి కొంతమంది ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, వారి అవసరతల చొప్పున కొంతమంది ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, ఉద్యోగాల గురించి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, వాళ్ళకి వివాహాల గురించి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, బిడ్డల వివాహాల గురించి. తగిన సమయాల్లో వారి ప్రార్థన విని మంచి నాయనా ప్రభా శుభ కార్యాలు వారి జీవితాల్లో జరగడానికి సహాయం దయచేయమని, ఎవరిని సిగ్గుపడకున్నట్లు నువ్వు చేస్తావు గనుక మీ మీద ఆధారపడి విశ్వాసంతో ముందుకు కొనసాగే వారిగా సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మనం వచ్చే వారం వచ్చే తరగతిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయన ఆత్మతో, ఆయన వాక్యంతో కాపాడుతూ, ఆయన వాక్యంలో భద్రపరచును గాక. ఆమేన్.